నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు విమాన ప్రమాదంలో ఏకైక మృత్యుంజయుడు రమేష్ ను కలిసిన ప్రధాని మోడీ పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూసీ, సంక్షేమం, చేనేత మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి సవితా వెల్లడి. విమాన ప్రమాదంలో ఏకైక మృత్యుంజయుడు రమేష్ ను ప్రధాని మోడీ ప్రత్యేకంగా కలిశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిని మోడీ పరిశీలించారు. పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నిన్న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ నేరుగా మేఘాని నగర్ లోని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యల పురోగతిని అధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ భారతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ను హాస్పిటల్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. చిట్టినగర్ లో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో గత 14 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు వేలాది మంది భక్తులతో ఉత్సవాలు జరుపుకుని ప్రజల శ్రేయస్సు కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించడం మంచి శుభ పరిణామం అని చెప్పారు. చిట్టినగర్ లో కొలువుతీరిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో 3వ రోజున విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవస్థానం కమిటీ సభ్యులు, అర్చకులు ఎంపీకి ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. చిట్టినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. లోక కళ్యాణం కోసం జరిగే ఉత్సవాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారని అన్నారు. పవిత్రమైన భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని దేవస్థానం కమిటీ సభ్యులను కోరుకున్నారు. నమస్కారం. ఇవాళ నగరాల సీతారాం స్వామి వార్ల 14వ గుడి వార్షికోత్సవాల సందర్భంగా ఈ 5 రోజులు జరిగే ఉత్సవాల్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా సాయంత్రం జరిగే కళ్యాణానికి తప్పగా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విజయవాడ నగరంలో నగరాలు ఒక అభివృద్ధిలో ఒక భాగం. వాళ్ళందరూ కూడా ఈ నగరాలు మనం చూస్తే మురిపల్ల చిట్టి గారి సమయం కాడి నుంచి తమ సొంత నిధులతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకుంటమే కాకుండా కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటా కాకుండా రకరకాల సహాయ కార్యక్రమాల్లో ఉండి ప్రజలను ఆదుకునే మందులో కూడా వాళ్ళందరూ ముందుంటారు. తప్పకుండా వారందరికీ తోడుగా మేమందరం కూడా ఉండి వాళ్ళ అవసరాలు కానీ అంతేకాకుండా ప్రజా అవసరాలు కానీ తీర్చే విధంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటాం. తప్పకుండా ఇవాళ జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని భారీగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికి నమస్కారం. పశ్చిమ నియోజకవర్గంలో
అమ్మవారి చిట్టినగర్లో దేవాలయం అనేది నగరాల స్వర్ణనగర్ దేవాలయం అనేది చాలా ప్రసిద్ధం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తర్వాత సీతారామ స్వామి దేవాలయం వాళ్ళందరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉండి ఆ అమ్మవారిని ఇక్కడ మనం అందరూ కూడా ఎప్పటికప్పుడు నగర ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి, అదే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుండాలని చెప్పి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం, బ్రహ్మోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కేసీ శ్రీనాథ్ సిటీ గారు రావడం, కమిటీ సభ్యులందరూ కూడా హనుమంతరావు గారు కానీ ఇక్కడ సీని గారు కానీ చక్కని విధంగా ఈరోజు ఎంపీ గారు స్వాగతం పలికి అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలి, మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలని చెప్పి ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో అడ్డు రాకూడదని చెప్పి ప్రార్థన చేపించి, అలాగే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. నాకు ఈరోజు పిలిపించి నాకు సత్కారం చేసి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నగరాల సామాజిక వర్గాన్ని, నగరాల దేవస్థాన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సీతారామ స్వామి మహాలక్ష్మమ్మ దేవస్థానంలో మరి 14వ బ్రహ్మోత్సవాలు ఈరోజు 3వ రోజు. ఈ 5 రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది. తిరుపతిలో ఏ రకంగా అయితే స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మరి వేద పండుగలు మరి తిరుపతి నుంచి కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి కళ్యాణ మండపంలో మరి ఈరోజు మరి పార్లమెంటు సభ్యులు మరి చిన్ని గారు, అలాగే మా ఎంఎస్ బేగ్ గారు వీరు రావడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం. మరి అందరూ మహానుభావులు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం, ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కూడా బాగుండాలి. అన్ని దేవాలయాలు కూడా ఆయన కూడా త్వరలోనే కూడా కొన్ని కంట్రిబ్యూషన్లు కూడా తీయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. హిందువులకి ఇచ్చేటట్టుగా ఒక ఇదిగా ఇబ్బంది లేకుండా, మరి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రాంతం అంతా కూడా గోవిందనామంతో మారిపోతుంది. మరి ఇక్కడ 5 రోజుల నుంచి 2 నెలల నుంచి అంతా కష్టపడుతున్న మా కమిటీ మెంబర్లకి, అలాగే ఆలయ సిబ్బందికి, మరి ఆలయ గుమ్మస్తాలకి, మరి పూజారులు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓం వెంకటేశాయ నమః. ఈరోజు చిట్టినగర్లో చిట్టి తిరుపతి వెంచేస్తున్న శ్రీ గరుడాచల వెంకటేశ్వర దేవస్థానంలో 14వ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు. ఈరోజు వేలాది మంది ఆడపడుచులు కుంకుమ చేసుకుంటూ ఉన్నారు, హోమాలు చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే సాయంత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీ మీడియా ద్వారా కూడా అందరూ తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు విచ్చేసినటువంటి మన కేసీ చిన్ని గారు మన సామాజిక వర్గానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. వారికి కూడా మీ ద్వారా ముందుగా మేము వారికి అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క అన్ని పార్టీల నుంచి కానీ, అలాగే అన్ని ఆఫీసులు కానీ మన గుడికి రావడం, చక్కగా ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి తీర్థప్రసాదం ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరికీ మంచి జరగాలని, అలాగే రాష్ట్ర ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలకి అందరూ కూడా మంచి జరగాలని సర్వేజన సుఖనోభవంతు. వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమం, చేనేత మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1036 చేనేత సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 89,000 మగ్గం నేత కార్మికులు ఉన్నారని అన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతమిచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. ఏపీ సిఓకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు PHWCSలు కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందని అన్నారు. గౌరవనీయులైన మినిస్టర్ గారికి ఈరోజు బేసికలీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన వెనక ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ మీద, హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ మీద చాలా రకాలుగా డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్స్, హ్యాండ్లూమ్ వీవర్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళకి మాత్రం ఈరోజు మషీన్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి,
పవర్ లూమ్స్ వచ్చి రావడం వలన కొద్దిగా సంక్షోభం ఏర్పాటైంది. ఇది ఏదో ఒక పరిస్థితిలో అలా జరగటానికి వీల్లేదు. డిపార్ట్మెంటు అప్రమత్తంగా అయిపోయి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవాలని ఉద్దేశంతో సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో గౌరవనీయుల మినిస్టర్ సవిత గారు మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. మేము యాప్కోలో మేము ఏంటంటే ఫస్ట్ డిసిజన్ ఏంటంటే హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు కంపెన్సేషన్ లేకపోతే రెమ్యునరేషన్ ఉండాలని ఉద్దేశంతో మేము ఏం చేసామంటే యాప్కోలో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని హైక్ చేయాలని ఒక డిసిజన్ తీసుకున్నాము. యాప్కో ఏదైతే ప్రైమరీ హ్యాండ్లూమ్ వీవర్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ప్రొక్యూర్ చేసే విధానం ఉంది, దాంట్లో బ్లీచింగ్ ఛార్జెస్ 129 రూపీస్ నుంచి 148 రూపీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. డైయింగ్ ఛార్జెస్ 362 రూపీస్ నుంచి 434 రూపీస్ పర్ బండల్. డైలీ వేజ్ ఫర్ బెడ్ షీట్స్ ఫ్రమ్ 83 రూపీస్ టు 100 రూపీస్. హనీకామ్ టవల్ వీవర్స్ ఫ్రమ్ 31 రూపీస్ టు 40 రూపీస్ పర్ ప్రొడక్ట్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. దీనివలన ఈ ప్రొడక్షన్ చేసే వాళ్ళు వీవర్స్కి చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మరి ఆప్కో అండ్ లేపాక్షి ఎండి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు. వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల నేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, డైయింగ్ ఛార్జెస్ కూడా 362 నుంచి 400. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మినిస్టర్ మేడం, రెస్పెక్టెడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ మీడియా, అందరికి నమస్కారం. ఇప్పుడు ఆప్కో అండ్ లెపాక్షిలో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. Minister Garu has announced regarding the increase in the wages, increase in the bleaching charges and increase in the dyeing charges. In addition to this, APCO and Lepakshi is tying up with premier institutions such as Indian Institute of Management Visakhapatnam and also National Institute of Design Andhra Pradesh. But IIM Visakhapatnam will undertake a detailed study how to curtail the losses in APCO, how to for better financial management, and Lepakshi point of view la public private partnership model la how to expand Lepakshi. So idu gurinchi the MOU will. Then in addition to this, ఇప్పుడు 93 షోరూమ్స్ యాప్కోలో ఉంది, 19 షోరూమ్స్ లెపాక్షిలో ఉంది. సో లెపాక్షి అండ్ యాప్కో మధ్యలో కూడా ఒక చిన్న MOU మనం చేసాము. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సొసైటీస్ విల్ బీ అవైలబుల్ ఇన్ లెపాక్షి షోరూమ్స్ అక్రాస్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్, అండ్ సిమిలర్లీ మన స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ది యాప్కో షోరూమ్స్ ఆల్సో.
సో ఇది మన ఆర్టిసన్స్ అండ్ వీవర్స్కి బెటర్ విజిబిలిటీ అండ్ వాళ్ళు ప్రోడక్ట్స్ సెల్ చేసే కోసం ఎక్కువ ఆపర్చునిటీ జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నసీర్ ను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కి అంశాలపై వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, జగ్గైపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గాలు ఉన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు వివరించామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న ఇసుక అక్రమ రవాణాపై విచారించాము. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమ కేసులు, సూపర్ 6 అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, శతవాహన కాలేజ్ అంశం, సాక్షి కార్యాలయంపై దాడి, జగన్ పొన్నూరు టూర్లో రాళ్ల దాడిపై వినతి పత్రం అందజేస్తామని అన్నారు. అనంతరం మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితొక్క అన్ను కుమార్ మాట్లాడుతూ 10 అంశాలతో కూడిన వినతి గవర్నర్ కు ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, అక్రమ అరెస్టులు అన్ని వివరించామని చెప్పారు. గవర్నర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలు తుడిచిపెట్టే పని మొదలు పెట్టారు. కూటమి నేతలు తల్లికి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అహ్మదాబాద్లో లండన్ వెళ్ళే విమానం ఏదైతే కింద పడి దాదాపుగా 250 మంది చనిపోయారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీలు సోదరులు అరుణ్ కుమార్ గారు, రూహుల్లా గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మా జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, మేమందరం ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా ఎంపీ కానివ్వండి, ముఖ్యంగా జగ్గైపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ప్రాంతంలో ఇసుక మట్టి దండాలు ఈరోజు రాత్రిపూట అనేక అక్రమ రవాణాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లాలో ఇసుక దందా గురించి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, మొన్న జరిగిన అనంతపూర్లో, అదేవిధంగా పరమూరేళ్ళ చిన్నారి మీద జరిగిన దారుణాలు కానివ్వండి, వాటి గురించి, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టుల మీద
అక్రమ కేసులు ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయో, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా, ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం మీద, అదేవిధంగా సూపర్ 6 హామీలు ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు ఏది గారా నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేశారో వాటి గురించి కానివ్వండి, ప్రతి ఒక్క సూపర్ 6 హామీల గురించి కానివ్వండి, అదేవిధంగా శాతవాహన కాలేజీకి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూ కానివ్వండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సంబంధించింది వెళ్ళి ఒక 10 అంశాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ని గవర్నర్ గారికి ఇచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా సంవత్సర కాలం ఈ రోజుతో అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అవినీతి కానీ, అన్యాయం కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమ అరెస్టులు కానీ, అలాగే ఎన్నికల హామీలు కానీ, ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం కానీ, ఇట్లాగా అనేక అంశాలు 10 అంశాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు చాలా సానుకూలంగా పాయింట్ వైజ్గా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని దీని మీద తగు చర్యలు తీసుకుంటాము అని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని తీసేయము అని చెప్పినటువంటి వాళ్ళు ఈ మా పరిపాలనలో ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా తుడిచేసే కార్యక్రమం తీసుకున్నారు. సచివాలయ వ్యవస్థ కానీ, అలాగే ఎండిఎల్ కానీ, ఇలా ప్రతిదీ కూడా ఒకటి కాదు, అసలు ఆ టైంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు కనపడకుండా చేసేసి ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వస్తే అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తాము అని చెప్పినటువంటి తల్లికి వందనం ఏమైపోయింది? ఈరోజు తల్లికి వందనాన్ని తల్లికి వెన్నుపోటు పొడిచారు. అది సంవత్సరం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే అమ్మఒడి అని చెప్పని ఇస్తే సంవత్సరం అయిన తర్వాత కోత కోసి వెన్నుపోటు పొడిచి ఈరోజు 30 లక్షల మంది పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు దాన్ని అమలు చేస్తాము అని చెప్పని అంటున్నారు. అది కూడా కాకుండా సహజ సంపద, ఎన్టీఆర్ జిల్లాలో సహజ సంపద అయినటువంటి ఇసుక, మట్టి పెరంలూరు దగ్గర నుంచి, మైలవరం దగ్గర నుంచి, నందిగామ దగ్గర నుంచి, తిరువురు దగ్గర నుంచి తెలంగాణకు అమ్ముకుంటా ఉన్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణకి పక్క రాష్ట్రాలకి అధికారికంగా తోలుతా ఉన్నారు, అధికారికంగా అమ్మేసి. ఈ రాష్ట్రంలో తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏ విధంగా రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది, ఏ విధంగా వ్యవస్థలు అన్నిటినీ కూడా తుంగలో పెట్టి ఏ విధంగా అణిచివేతకు గురవుతున్నారనేది గవర్నర్ గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడటం జరిగింది. ఒకటి, ఏదైతే ఎలక్షన్కి ముందు వారు ఇచ్చిన హామీలు, వారి అమలు తీరుల గురించి మాట్లాడటం జరిగింది. రెండవది, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిపాలన మీద, ముఖ్యంగా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు అనేది వివరంగా ఆధారాలతోటి చెప్పడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ విధంగా పలు అంశాలు, అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ఏ విధంగా ఉల్లంఘన జరుగుతుంది, ఎన్ని రీచ్లు ఉన్నాయి, ఎంత ఇసుక తవ్వారు, ఎంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం ఎవరి చేతికి వెళ్ళింది, ఏ విధంగా హైదరాబాదుకు అక్రమ ఇసుక తరలిస్తున్నారు వాళ్ళ పాత్రదారులు, అన్నీ కూడా గవర్నర్ గారికి అన్ని వివరాలతో సహా సమర్పించడం జరిగింది. ఈ అన్నిటితో పాటు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఆ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏదైతే ఉన్నాయో, ఆయన పబ్లిక్ విజిట్ చేస్తున్నప్పుడు అది పొదులు కావచ్చు, తెనాలి కావచ్చు, గుంటూరు మిర్చియాటి కావచ్చు,
ఒంగోలు పర్యటన కావచ్చు, అదేవిధంగా సత్యసాయి జిల్లా కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఆయన భద్రతా వైఫల్యాలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని కుదించడమే కాకుండా ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన భద్రత విషయంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ పాత్రికేయుడు సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు నాయుడుకు పెద్ద చెంపపెట్టు అని అన్నారు. నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని అన్నారు. ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ఉదాహమని అన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి తన పాలన వైఫల్యాల నుంచి క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరలించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు నాయుడు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని అన్నారు. అబద్దాలు మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి దాని చుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారని అన్నారు. వాటిని పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసుల మీద కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయిస్తున్నారని అన్నారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు నాయుడు కుట్రను బద్దలు చేస్తుందని ఎండగట్టిందని, తద్వారా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న పికిల్ బాల్ గేమ్ ఆడుకునేందుకు పికిల్ బ్రూ పేరుతో కోర్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. భారతీనగర్ లో నోవోటెల్ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పికిల్ బ్రూ కోర్ట్ ను శుక్రవారం సాయంత్రం నిర్వాహకులు దేవినేని సుధీరతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆటపై మక్కువ చూపిస్తున్నారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న విజయవాడ లాంటి నగరంలో ఏర్పాటు చేసిన ఈ కోర్ట్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈరోజు విజయవాడ నగరంలో నూతనంగా పికిల్ అండ్ బ్రూ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది ప్రజానీకం కానివ్వండి అనేక మంది పికిల్ బాల్ అనే ఒక గేమ్ నూతనంగా వచ్చిన గేమ్ ప్రతి ఒక్కరి గారు ఆడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ గేమ్ ఈరోజు నోవోటెల్ పక్కన నూతనంగా పికిల్ అండ్ బ్రూ అని చెప్పని ఏర్పాటు చేస్తడం జరిగింది. ఏదైతే ఎవరైతే విజయవాడ నగరానికి సంబంధించిన మా స్నేహితులు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెద్ద వాళ్ళు గారా ఈరోజు ఇది ఆరోగ్యంగా గారా ఎంతో మాకు బాగుంటుంది అని చెప్పని అనేక మంది చెప్పడం గారా జరిగింది. తప్పకుండా విజయవాడ నగర ప్రజానీకం పౌరులు ప్రతి ఒక్కరి గారా పికిల్ అండ్ బ్రూ కోచ్స్ 2 కోచ్స్ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే ఎరైజ్ అని చెప్పని ఒక కెఫే గారా ఏర్పాటు చేస్తాం జరిగింది. పెరుగుతున్న విజయవాడ నగరానికి సంబంధించి ఈరోజు ఒక మంచి స్థాపన ఈరోజు దేవినేని సుధీర గారు ఆవిడ ప్రారంభిస్తాం సంతోషం. తప్పకుండా మంచి లాభాలు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అవర్ బేసిస్గానే ఉండి లేకపోతే మంత్లీ మెంబర్షిప్ బేసిస్లో కూడా ఈ కోచ్ అవైలబుల్గా ఉంటాయి. ముఖ్యంగా ప్లేయో యాప్ అని చెప్పని ఒక యాప్లో కూడా దీని టైమింగ్స్ లేకపోతే బుకింగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఇప్పటికే ఉన్న అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న రామశెట్టి స్వామి మరో కొత్త అసోసియేషన్ ను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం గాంధీనగర్ లోని ఆంధ్ర హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ మెట్ట నాగరాజు మాట్లాడుతూ అసోసియేషన్ అధ్యక్షుడు రామశెట్టి వీరస్వామి ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఇప్పటికే ఒక అసోసియేషన్ లో ఉన్న సమయంలో అదే అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న ఆయన మరో సంఘాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రామశెట్టి వీరస్వామి అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా అసోసియేషన్ ఆ రాజీనామాను వెంటనే ఆమోదించిందని తెలిపారు. 3 నెలల్లో పదవీ కాలం ముగినున్న పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తారని అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందున రామశెట్టి వీరస్వామిని అసోసియేషన్ నుండి తొలగించేందుకు కార్యవర్గం తీర్మానం చేసి ఆమోదించిందని వెల్లడించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న తాను నూతన కార్యవర్గం ఏర్పడే వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తానని నూతన అధ్యక్షుడు పర్వతనేని రవి తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ కార్యదర్శి రఘువీర్, రాష్ట్ర కోశాధికారి పూర్ణచంద్ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ సాయంకాలం శుభాకాంక్షలతో ఈ రోజున అత్యవసరంగా ఎమర్జెన్సీ ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలని చెప్పి భావించడం జరిగింది. దానికి ముఖ్య కారణం గత 2 సంవత్సరాలుగా నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అధ్యక్షుడిగా 2023 జూన్ 6వ తారీఖు నుండి ఈ జూన్ 6వ తారీఖు వరకు 2 సంవత్సరాలు నేను బాధ్యతలు నాకు అన్ఫార్చునేట్లీ కొంతమంది పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి సపోర్ట్ తీసుకొని జోనల్ వైడ్ పోస్ట్ మాది ఈ పోస్ట్ ప్రెసిడెంట్ అనేది కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా గతంలో రాయలసీమ జోన్కు వచ్చింది ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అధ్యక్షుడు, ఈసారి విజయవాడ జోన్కు రావడం జరిగింది. కాబట్టి బైలాన్ కూడా డివైడ్ చేసి కొంతమంది పెద్దలు రాష్ట్ర నాయకులు అందరూ అన్ని జోన్ల వాళ్ళు సహాయ సహకారాలు అందించి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సంఘంలో ఉన్న జిల్లా నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మొట్టమొదటిగా ముఖ్యంగా రీసెంట్గా ఈ నెల 4వ తారీఖున జూన్ 4వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద హోటల్స్ స్టార్ హోటల్స్ వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందామనే ఉద్దేశంతో ఒక మీటింగు ఏర్పాటు చేయడం అత్యవసరంగా అది విజయవాడలోని తాజ్ గేట్ వే హోటల్లో
ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర హోటల్స్, పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇష్యూ ఏంటంటే లిక్కర్ లైసెన్స్ ఇష్యూ. గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిక్కర్ లైసెన్స్ 66 లక్షల రూపాయలు ఉంది, దాన్ని 25 లక్షల రూపాయలకి తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరం కలిసి గత 10 నెలలుగా రిప్రజెంటేషన్ రూపంలో. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ అసోసియేషన్ అనేది ఫార్మ్ అవడం, ఆశ అంటే ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఫార్మ్ అవడం అనేది ఏది ప్లాన్ లేదండి. అది ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు తెలియజేసినట్టు 4వ తారీఖుని ఆల్మోస్ట్ 30 హోటల్స్, మా స్టేట్లో ఉన్న స్టార్ హోటల్స్లోంచి 30 హోటల్స్ పైన అందరూ వచ్చి అందరూ యునానిమస్గా డిసైడ్ చేసి అందరూ యునానిమస్గా స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఫార్మ్ చేయాలి. మన ఇష్యూస్ కొన్ని ఏపీ హోటల్ అసోసియేషన్తో కలిపి ఉన్నాయండి, కొన్ని ఏపీ హోటల్ అసోసియేషన్కి డిఫరెంట్గా ఉన్నాయి. మన ఇష్యూస్ డిఫరెంట్, నార్మల్ మిగతా అన్ని రెస్టారెంట్స్ అండ్ మిగతా హోటల్స్ ఇష్యూస్ డిఫరెంట్. అంటే ఇష్యూస్ ఏంటి డిఫరెంట్ అంటే, ఫస్ట్ ఏంటంటేనండి, మీకు స్టార్ హోటల్స్కి టూరిస్టులు బయట నుంచి వస్తారు, గెస్ట్లు బయట నుంచి వస్తారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, కార్పొరేట్లు వస్తారు, వాకిన్ కస్టమర్లు తక్కువ ఉంటారు. మాకు స్టార్ హోటల్స్కి డెవలప్మెంట్ అయితేనే బిజినెస్ ఉంటుంది, ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ అయితేనే బిజినెస్ ఉంటుంది తప్ప లేకపోతే బిజినెస్ అనేది ఉండదు. టూరిజం ఉంటేనే బిజినెస్ ఉంటుంది, లేకపోతే బిజినెస్ ఉండదు. సో స్టార్ హోటల్స్ యొక్క టార్గెట్ స్టేట్ బయట నుంచి వస్తే కస్టమర్స్, మిగతా హోటల్స్కి రెస్టారెంట్స్ అందరికీ కూడా లోకల్ కస్టమర్స్ టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ పర్సన్స్ డిఫరెంట్. సెకండ్ ఏంటంటే, ఒక పెద్ద హోటల్, ఒక పెద్ద రెస్టారెంట్ రన్ చేయడానికి అంటే ఒక 200 సీట్ల రెస్టారెంట్ రన్ చేయాలన్నా కూడా ఎంతో ఏరియా రిక్వైర్మెంట్ ఉండదు. దానివల్ల వాళ్ళకి ఎయిర్ కండిషన్ రెస్టారెంట్ అయినా కూడా వాళ్ళకి అయ్యే పవర్ బిల్లు, ఒక 200 సీటర్ హోటల్ రన్ చేయడానికి అయ్యే పవర్ బిల్ 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో ఉంటే, మినిమం స్టార్ హోటల్ రన్ చేయడానికి పవర్ బిల్ అనేది 10 లక్షల నుంచి 10 లక్షలు తక్కువ ఏ స్టార్ హోటల్ బిల్లు కట్టదండి. మినిమం మీకు 20 నుంచి 30 లక్షల దాకా కూడా చాలా సార్లు ఉంటాయి. కొన్ని హోటల్స్ అయితే 40-50 లక్షలు కూడా ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్లో స్టార్ హోటల్స్ అన్ని ఆల్మోస్ట్ 12 రూపీస్ 90 పైసే అనేది 12 రూపీస్ 90 పైసే యూనిట్కి పే చేస్తున్నాయి. అంటే టోటల్ బిల్ని మనం యూనిట్స్తో డివైడ్ చేస్తే మనకి 1290 రూపాయలు అవుతుందండి. మిగతా స్టేట్స్లో, గుజరాత్లో, పంజాబ్లో, తమిళనాడులో కూడా 7 రూపాయల కింద ఉందండి యూనిట్ రేటు. అంటే ఇది ఇండస్ట్రీకి ఇచ్చే రేటు. ఇప్పుడు ఇండస్ట్రీ స్టేటస్ అనేది అన్ని చోట్ల కూడా స్టార్ హోటల్స్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ స్టేటస్ స్టార్ హోటల్స్ కి ఎందుకు ఇచ్చారు? సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీల్లో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తర్వాత వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. కొత్తూరు నియోజకవర్గం కొత్తపేట చేపల మార్కెట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో 53, 37 శాఖల డివిజన్ల సిపిఐ మహాసభలను నిర్వహించారు. మహాసభను పురస్కరించుకుని ప్రజా నాట్యమండల కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీల్లో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తర్వాత వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. విజయవాడ నగరపాలక సంస్థలో కమ్యూనిస్టులు 2 సార్లు పరిపాలించి ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లడం జరిగిందని చెప్పారు. కొండ ప్రాంత వేలాది మంది ప్రజలకు సిపిఐ అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించడం దిశగా పనిచేయడం జరిగిందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని, చిన్నపాటి వర్షం కురిస్తేనే రోడ్లపైకి వర్షం నీరు చేరుకోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు వారి స్వలాభం కోసం ప్రజా సమస్యలు పూర్తిగా విస్మరించి ప్రజలపై భారాలు మోపడం చాలా దారుణమని మండిపడ్డారు. నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా సిపిఐ పార్టీ భవిష్యత్తులో ఉద్యమాలు చేసేందుకు నగరంలో బలమైన నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ తేదీల్లో విజయవాడలో జరగబోతా ఉన్నది. ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి 75 శాఖలు కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. గత నెల 25వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి మహాసభల ప్రక్రియ ఈ రోజున 53వ డివిజన్ అలాగే 37వ డివిజన్ సంయుక్తంగా మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది.
ముఖ్యంగా నగరాన్ని 2 సార్లు పరిపాలించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కొండ శివారు ప్రాంతాల కింద నుంచి శివారు ప్రాంతాల వరకు మంచినీరు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఆ రకంగా నగర సమగ్రాభివృద్ధి, కింద దిగువ ప్రాంతాలు కూడా సమగ్రాభివృద్ధి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాబోయేటటువంటి కాలంలో ఆ వైపుగా బలమైనటువంటి శక్తిగా ఎదిగేటటువంటి దానికోసం ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. అటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే నేటికి కూడా చిన్నపాటి వర్షం వస్తే ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధం అయిపోతుంది. అటు గణపతిరావు రోడ్డు కానీ లేకపోతే డ్రైన్ స్ట్రీట్ కానీ మొత్తం అంతా కూడా ఈ డివిజన్ ప్రాంతం అంతా కూడా నీటి మునిగిపోయేటటువంటి పరిస్థితి. అటువంటి పాలకులు ఉన్నటువంటి రోజులు వారి విధానాలకు వ్యతిరేకంగా రాబోయేటటువంటి కాలంలో ఈ మహాసభలో ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలపైన చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ద్వారానే రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి గతంలో కూడా ఈ ప్రాంతంలో కార్పొరేటర్లుగా పనిచేసినటువంటి కామ్రేడ్ కొరగంజి దుర్గమ్మ గారు లేకపోతే కప్పర్తి లక్ష్మణరావు గారు ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు కార్పొరేటర్లుగా నగర మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు ఉన్నటువంటి రోజులే. కాబట్టి అటువంటి ప్రజలకి పాలనలు అందించేటటువంటి పద్ధతిలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం అవడం ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావటం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దశగా ఉండేటట్లుగా ఈ మహాసభలో చర్చించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేటటువంటి కార్యకలాపాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ మహాసభ ద్వారా కోరుతాము. కామ్రేడ్స్, ఇవాళ చాలా విషయాలు నగర భౌగోళిక పరిస్థితులన్నింటినీ కూడా కార్యదర్శి జి కోటేశ్వరరావు చెప్పారు. ఇక్కడ ప్రాంతంలోని 53, 37 డివిజన్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఈ పాలకులు ఎన్నికల వరకే పరిమితం అయ్యారు తప్ప ఎన్నికలు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇవాళ ఏ రకమైన అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 6లో కూడా మనకి ఏ రకమైన అమలులోకి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏంటంటే వాగ్దానాల పార్టీగా కనబడింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి తప్ప ప్రజల యొక్క సమస్యల మీద నిర్దిష్టంగా పనిచేసి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలని సరిదిద్దడంలో కానీ పూర్తిగా సంవత్సర కాలం అయిన ఈ సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కార్యక్రమంలో మహాసభలోని తీర్మానాలు చేసుకొని భవిష్యత్ ప్రభుత్వంలోని జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా బయట పెట్టే విధంగా ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండే విధంగా సమస్యల మీద పోరాడే దశలో ఈ మహాసభ ఈ నిర్ణయాలు చేయబోతుందని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తాం. విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో కొలుతీరిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు జరిగాయి. హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కుంకుమ హిందువులకు ఎంతో పవిత్రమైనది. స్త్రీ 5వ తనానికి గుర్తుగా భావించబడుతుందని, కుంకుమని నుదుటి మీద మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పెట్టుకుంటారని చెప్పారు. కుంకుమని ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు చెప్పారు. దేవస్థానంలో జరిగే కుంకుమార్చన హోమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమ పవిత్రమైనటువంటి పావన అఖండ కృష్ణవేణి తీరంలో చిట్టినగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూమినీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయంలో వైభవోపేతంగా స్వామివారి చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చాలా వైభవంగా ప్రారంభమైనాయి. గత 2 రోజులుగా ధ్వజారోహణ ప్రభృతి ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించబడుతూ నేటి రోజున అందరికీ కూడా అలక్ష్మీ నివారకమైన అందరికీ కూడా లక్ష్మీ నివాసం వాళ్ళ గృహములయందు కలిగి ఉండటం కోసం విశేషించి ఈ రోజున దేవస్థాన కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క కుంకుమ అర్చనా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చాలా వైభవంగా నిర్వహించడానికంతా కూడా సన్నద్ధం చేసి ఉన్నారు. ఈ రోజున అశేషంగా ఎంతోమంది భక్తాదులు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని
మనకి కలిగేటువంటి సమస్త దారిద్ర్యములను దుఃఖములను నివృత్తి పొందటం కోసం అమ్మవారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అలక్ష్మీర్మే నశ్యతు అన్నట్టుగా అందరికీ కలిగేటువంటి ఆ దారిద్ర్యమును దుఃఖమును నశింపజేస్తూ అమ్మవారు అందరికీ కూడా సకలైశ్వర్యములను అష్టైశ్వర్య భోగభాగ్యములను అందరికీ కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. అటువంటి అమ్మవారిని ఈ రోజున విశేషించి శ్రీ సూక్త విధానముగా ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని అందరం కూడా అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలమయ్యి అహిత నివారకమైనటువంటి సమస్త భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తూ అంత్యమున అమ్మవారి యొక్క దివ్య సన్నిధానానికి చేరాలి అని చెప్పి ఇందుమూలంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ వార్షిక వైభవ బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా భాగస్వామ్యాన్ని వహించి ఈ అశేషమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ ఫలితాన్ని మనందరం కూడా పొంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటల గారడీతో అధికారంలోకి వచ్చారని జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. సంపద సృష్టిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1,53,000 కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. తల్లికి వందనమని హామీ ఇచ్చి తల్లులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. 30 లక్షల తల్లులను పథకం నుండి తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. అరకొరకు ఇచ్చే డబ్బుల్లో కూడా మెయింటెనెన్స్ పేరుతో 2,000 రూపాయల తల్లుల ఖాతాలో నుండి తీసుకోవటం సమంజసం కాదన్నారు. అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి డీఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి, మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మా అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించాలమ్మా అంటే, మా అబ్బాయి స్కూల్కి ఎందుకయ్యా, మా అబ్బాయి కూలికి వెళ్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి, మా అమ్మాయి పత్తి పనికి వెళ్తే రోజుకి 50 రూపాయలు వస్తాయి, మేము ఎందుకు పంపించాలి, పలానా దానికి పంపిస్తే నెలకు 3,000 5,000 ఇస్తున్నారు, మేము ఆసాం దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్నెస్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మీకు ఇంత ఆర్థిక సహకారం అందిస్తాం. అది 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు, స్కూల్ ఫీజులతో పాటు, యూనిఫాములతో పాటు, భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పంపించి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా, వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా, ఆ 10 రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుందనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాము. ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్గా మా పార్టీ అభిప్రాయపడింది. ఆ స్కీమ్ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ని అమలు పరుస్తాను, తప్పేం లేదు. ఎందుకంటే దీన్ని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను. ఎస్, ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి, తల్లికి. ఖచ్చితంగా దాన్ని అమలుపరిచేటువంటి బాధ్యతని మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆ పథకాన్ని మళ్ళా తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా అసలు ఈ స్కీమ్ ఎలా అమలు అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ విధంగా పిల్లలు ఉన్నారనే దాని మీద మేము లాస్ట్ ఇయర్లో అంటే 2000 ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ బుడమేరు నిలిపివేసి బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న ధర్నా చౌక్ లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారని చెప్పారు. బుడమేరు ప్రారంభం నుండి వెలగలేరు రెగ్యులేటర్ పైభాగంలో 4 వాగులపై 4 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో బుడమేరు సహజ ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించి నివాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని అన్నారు. రైతాంగానికి నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ముంపు నివారణ పనులు పూర్తి చేయాలని అన్నారు. నిరసన దీక్షలో బుడమేరు బాధితులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కృష్ణా జిల్లా సిపిఐ కార్యదర్శి నార్ల వెంకటేశ్వర, సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొన్నారు. అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు ఉదయం ధర్నా చౌక్లో 10:30 నిరసన దీక్షా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ దీక్షా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు, రైతు, ప్రజా సంఘాల
వరద బాధిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఇది 3 జిల్లాల సమస్య, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు. ఆనాడు విజయవాడ నగరం సగభాగం మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడే ఉండి సేవలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డైలాగ్. హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ 10 మాసాలు కావస్తున్నప్పటికీ కూడా వెలగలేరు రెగ్యులేటర్ ఎగువ భాగం, అలాగే వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం, విజయవాడ నగరం, అలాగే ఏలూరు లాకుల వద్ద ఉన్నటువంటి ఎనికేపాడు అండర్ టన్నల్ ఇవన్నీ కూడా అలాగే చివరకు డీజేఆర్ కాలేజీ వద్ద వేల్పూరు గ్రామంలో పెద్ద గండి, అలాగే మంతెన కేసరపల్లి వద్దన బ్రిడ్జి కూలిపోతే చప్టా కూలిపోతే దాని నిర్మాణం. కాబట్టి ఆక్రమణలు తొలగించటం లేదు. ఎక్కడా కూడా 160 కిలోమీటర్ల ప్రవాహ వేగంలో ప్రవాహ తీరము ఎక్కడా కూడా ఒక చిన్న పని మాత్రం జరుగుతున్నది. ఆవగింజంత పని చేయాల్సింది కొండంత. ఏమిటి ఆవగింజంత పని? కొండపల్లి శాంతినగర్ వద్ద సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ప్రమాద అంచున విజయవాడ నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. ప్రధానమైనటువంటి కారణం బుడమేర ముంపు. బుడమేర ముంపు ప్రతి దశాబ్దంలో ఒకసారి విజయవాడ నగరాన్ని తాకి ప్రజల ఆస్తి ప్రాణ నష్టం సంభవించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీనికి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని తక్షణ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ వైపుగా కాకుండా ప్రమాదం జరిగినటువంటి రోజున తాత్కాలికమైనటువంటి సహాయాన్ని అందించేటటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ పైన పెట్టి చేదులుపుకునేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. విజయవాడ నగరానికి ముఖ్యంగా ఎగువ నుంచి దిగువ నుంచి చెప్పినట్లుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి 32 డివిజన్స్ మొత్తం జల దిగ్బంధంలో 15 రోజులు కూరుకుపోయినాయి. కాబట్టి వాటిని పరిరక్షించేటటువంటి దానికోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది భవానీపురం, రామకృష్ణాపురం, సింగనగర్, అలాగే నందమూరి తారక నగరు నున్న వరకు కూడా దీని యొక్క ప్రభావంతో వేలాది ఇళ్ళు మరి నీట మునిగినటువంటి పరిస్థితి చవిచూసాం. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో రాబోయేటటువంటి కాలంలో మొన్న జరిగినటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో నీటి మునిగినటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొవలసిందిగా సిపిఐగా ఆహ్వానిస్తాం. ఈ రోజు వచ్చిందే కాదు, పోయిన సంవత్సరంతో వచ్చిందే కాదు. ఇది అనేక దశాబ్దాలుగా బుడమేరు ముంపు అనేది విజయవాడ నగరం చవిచూస్తూ ఉంది. అలాగే దిగువన ఉన్నటువంటి పొలాలు 1000 ఎకరాలు ముంపుకు గురవుతూనే ఉన్నాయి. గతంలో మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేసిన కొల్లి నాగేశ్వరరావు కూడా దీని మీద అప్పుడు ఉన్న ప్రభుత్వాలనే ఆయన దీన్ని వెంటనే ఇవన్నీ కూడా సరిచేయమని చెప్పి చాలాసార్లు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వాలకి. ఎందుకంటే వాళ్ళ ప్రధాన సమస్య ఆక్రమణలు. బుడమేరు మీద ఆక్రమణ మూలంగా ఏంటంటే అది పారేటువంటి ఆ ప్రవాహం ఏదైతే ఉందో అది నేరో అయిపోయింది. ఒక్కసారిగా మనకి అది విజృంభించి లాస్ట్ ఇయర్ కృష్ణానదిలో కూడా ఒకేసారి వరదలు అవడంతో మరి ఇది వెళ్ళి అటు కలిసే పరిస్థితి లేదు. మొత్తం ఇటు నుంచి ఒకేసారి 50,000 క్యూసెక్కులు రావడంతో రెండు కూడా ఇది మొత్తం వచ్చి విజయవాడ మీద అటు పొలాల మీద పడి గండ్లు తెగిపోయినాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే కింద తెగిపోయిన గండ్లలో ఇంతవరకు ఒక పారమట్టి కూడా వేయలే. రేపొద్దున మళ్ళీ బుడమేరు పైనుంచి ఏదైనా వరద వచ్చి ఇది కృష్ణానదిలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా మళ్ళీ కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇవన్నీ గండ్లలోంచి మళ్ళీ వెళ్ళి చాలా మీద పడతాయి. రైతులు వేలాది ఎకరాల రైతులు మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి
దాంట్లో పూడిక తీయాలి, బుడమేరులో ఆక్రమణ తొలగించాలి. వెంటనే ఈ గండ్లన్నీ కూడా యుద్ధపాతిపదికన పూర్తి చేస్తే తప్ప రేపు వేసేటువంటి సార్వాకి ఈ బుడమేరు పక్కన ఉండేటువంటి వేలాది ఎకరాల రైతులు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి దీని అనేక దఫాలుగా అమరావతిలో 7 కీలక భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 50 అంతస్తుల జీఐడి టవరు ఎన్సీసీ నిర్మిస్తుండగా షాపూర్జీ, పలోంజీ, ఎల్ఎన్టీసీ సంస్థలు ఇతర టవర్లు నిర్మిస్తున్నారు. అసెంబ్లీ భవనం లిల్లీ ఆకారంలో, హైకోర్టు బుద్ధ స్తూపం డివిజన్ లో రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి పూర్తయితే అమరావతి రూపురేఖలు మారనున్నాయి. ప్రతిరోజు యోగాను ఆచరించడం ద్వారా రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఒత్తిడి లేని జీవితం పొందవచ్చునన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో టీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, నగరపాలక సంస్థ సిబ్బంది, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ప్రతినిధులు యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ యోగాసనాల అభ్యసనను చిన్నప్పటి నుంచి జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మనిషి అనారోగ్యం బారిన పడకుండా యోగాసనాల రక్షణ కవచంగా ఎలా ఉపయోగపడతాయో, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వైద్యుల చికిత్సకు కొన్ని రకాల యోగాసనాలు, ధ్యానం తోడైతే తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలన్న సదుద్దేశంతో టీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర దార్శనికత దిశగా చేసే ప్రయాణంలో సుసంపన్న ఆరోగ్య ఆంధ్ర సహకారానికి ప్రతి ఒక్కరూ రోజుల్లో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీష పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆంధ్రప్రదేశ్ మాకు చాలామంది మెంబర్స్ ఉన్నారండి. మేము అందరితో, మా వర్కర్స్తో, మా మెంబర్స్తో అందరితో కూడా ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. గవర్నమెంట్ వారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మేము కూడా ఆచరిస్తూ దీన్ని సక్సెస్ చేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా యోగా ప్రాక్టీస్ అందరితో చేయిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి బీఆర్టీఎస్ రోడ్లో ఎన్టీఆర్ జిల్లాలో యోగా నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఆహ్వానించాము. వాళ్ళు ఎంతో సహృదయంగా వచ్చి ఈరోజు ప్రాక్టీస్ చేసి యోగా గురించి నేర్చుకొని మిగతా వాళ్ళందరికీ తెలియజేస్తామని సందర్భంగా ముందుకు వచ్చారు. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు లైఫ్లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరగాలి, సో వాళ్ళందరూ ఆనందంగా ఉండే ఉద్దేశంతో మన దేశ సంపద అనే యోగాని నేర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కంట్రీస్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఆ దేశంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఈ ఉద్దేశంతో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఇచ్చి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు యోగాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, యోగా ప్రాక్టీస్ చేయండి. యోగా వల్ల మనకు చాలా వరకు ఆరోగ్య బాగుంటుంది, ఎక్కడ అనారోగ్యం పడే అవసరం ఉండదు, మనము చేసే పనిలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనం ఫిట్గా ఉంటామనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు సువార్తను నలుమూలలా వ్యాప్తి చేసిన గొప్ప సువార్తికుడు పునీత్ ఆంథోనీ వారిని పెంచోనిపేట ఆస్యం చర్చ్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు కొనియాడారు. యేసు ప్రభుని అనుసరించి ఆయన ప్రేమలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పునీత్ ఆంథోనీ వారని తెలిపారు. పెంచోనిపేటలోని మరియమాత మోక్షారోపణ ఆర్సిఎం చర్చ్ లో పునీత్ ఆంథోనీ వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విచారణ గురువులు రెఫరెంట్ ఫాదర్ గువ్వల బాలరాజు తొలుత చర్చ్ ప్రాంగణంలో యేసుక్రీస్తు భక్తుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పురవీధుల్లో ఆంథోనీ వారి విగ్రహ ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవరెంట్ ఫాదర్ బాలరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గొప్ప పునీతుడు పునీత ఆంథోనీ వారని చెప్పారు. యేసుక్రీస్తు సువార్తను నలుమూలల వ్యాప్తి చేసిన గొప్ప వ్యక్తి ఆంథోనీ వారని కొనియాడారు. యేసు ప్రభుని అనుసరించి ఆయన ప్రేమలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన పునీతులు ఆంథోనీ వారని తెలిపారు. పునీత్ ఆంథోనీ వారి దీవెనలు తమ సంఘంపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపలో జీవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఊరేగింపు అనంతరం దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
నేడు యావత్తు శ్రీ సభ పునీత అంతోని వారి యొక్క ఉత్సవాన్ని ఆనందంగా సంతోషంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. యావత్తు శ్రీ సభతో కలిసి నేడు పెజ్జనపేటలోని అసంప్షన్ చర్చి విచారణ కూడా పునీత అంతోని వారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క విచారణలో పునీత అంతోని వారి యొక్క స్వరూపముతో ప్రదక్షిణ జరుపుతూ పరిశుద్ధ పూజ్య బలిలో పునీత అంతోని వారి ద్వారా ప్రభు యొక్క దీవెనలు పొందేదానికి మేము భక్తిపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనలో మేము పాల్గొంటూ ఉన్నాం. పునీత అంతోని వారు ప్రత్యేకంగా పోర్చుగల్ దేశంలో మార్టిను మరియా దంపతులకు జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పోర్చుగల్ దేశంలో జన్మించిన కూడా ప్రపంచమంతటా కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప పునీతుడు పునీత అంతోని వారు ప్రత్యేకంగా మొదటగా దేవుని యొక్క సేవ చేసేదానికి ఇష్టపూర్తిగా ముందుకు వచ్చి ఒక గురువై దేవుని యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క పునీతుని గురించి ఆలోచిస్తే 2 విషయాలు చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంది. మొదటగా యేసు ప్రభుని అనుసరించి అదే ప్రేమలో జీవించి ఆ యొక్క ప్రేమను నలుమూలలా పంచేదానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత అంతోని వారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రేమలో జీవిస్తూ యేసు ప్రభు యొక్క శక్తిని పొంది ఎన్నో అద్భుతాలు చేసి ఎంతోమందికి స్వస్థను చేకూర్చి ఎంతోమందికి నూతన జీవితాన్ని ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి పునీత అంతోని వారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ను సమస్యల పరిష్కారం కోసమే ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలియజేశారు. మా నూతన అసోసియేషన్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, పదవుల కోసం కాదని ఆయన తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ శుక్రవారం ఏలూరు రోడ్లోని ఓ హోటల్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ తన మీద ఇచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తను అసోసియేషన్ కోసం అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. హోటల్ సమస్యలపై ఈ నెల 4న ఓ హోటల్ నందు ముఖ్యమంత్రి బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షల నుండి 25 లక్షలకు తగ్గించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. ఆ సమయంలో కొత్తగా అసోసియేషన్ లో ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం నూతన అసోసియేషన్ ఏర్పాటు చేయలేదని, సమస్యల పరిష్కారం కోసమేనని తేల్చి చెప్పారు. మేము అన్నదమ్ముల్లాగా ఉంటామని, ఒకరితో ఒకరికి విభేదాలు లేవని స్పష్టం చేశారు. నూతన అసోసియేషన్ కు ముందే తన రాజీనామాను సమర్పించానని తెలియజేశారు. మేము విడిపోవటం లేదని, మేము బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 3 స్టార్ మరియు అంతకంటే ఎక్కువ హోటళ్లకు కేంద్రీకృత ప్రాతినిధ్యం ఉండేలా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఏర్పాటు ఒక ప్రగతిశీల దశ అని అన్నారు. ఇది ఏపీహెచ్ఏ నుండి విడిపోవడం కాదని మేము స్పష్టం చేస్తున్నామని, మేము ఏపీహెచ్ఏను ఎంతో గౌరవంగా భావిస్తూనే ఉన్నామని, ఆతిథ్య పరిశ్రమను ప్రభావితం చేసే అన్ని సాధారణ సమస్యలపై వారితో కలిసి పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిత్తూరి మూర్తి తదితరులు పాల్గొన్నారు. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని అది కూడా మేము పేపర్లో చూసిన తర్వాతే మాకు తెలిసిందండి. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని మా కమిటీలో ఉన్న మెయిన్ పర్సన్ అయి ఉండి మా కమిటీకి తెలియకుండా ఒక అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ చేశారు. దాని మీద రాష్ట్ర 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ స్పందించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అయితే ఈరోజు ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అని ఒక పెద్ద అసోసియేషన్ రన్ అవుతుండగా మా కాల పరిమితి ఇంకా 3 మాసాలు మాత్రమే ఉందండి. ఈ 3 మాసాల్లో మా అధ్యక్షులైనటువంటి రామశెట్టి వీరాస్వామి గారు కాల పరిమితి
అయిపోతున్నందున, తొందరపాటు చర్యతో, పదవీకాలం అయిపోతున్నందున పదవి వ్యామోహంతో తను వేరే అసోసియేషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇది మా 13 జిల్లాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మొత్తం నాయకులు అందరూ ఖండిస్తూ ఆయన రాజీనామాని సమర్పించారండి. రాజీనామాని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆమోదిస్తూ అసోసియేషన్ కట్టుబాట్లకు విరుద్ధంగా అసోసియేషన్లో ఉండే కొంతమంది సభ్యుల్ని బయటికి తీసుకెళ్ళి తను ఒక కొత్త అసోసియేషన్ క్రియేట్ చేయడం వల్ల మేము ఆయన్ని రామిశెట్టి వీర నేను రఘువీర శెణే నా పేరు. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈసీ మీటింగ్లో మా అసోసియేషన్ ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న ఆర్వి స్వామి గారు అనుకోకుండా వేరే అసోసియేషన్ పెట్టడం జరిగింది, స్టార్ హోటల్స్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. అలాగే మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రిసిగ్నేషన్ లెటర్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కావున మేము మా రాష్ట్రంలో ఉన్న అన్ని ఈసీ మెంబర్లతో చర్చించి, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో చర్చించి ఈరోజు వారి సూచనల మేరకు వారి రిసిగ్నేషన్ని ఆమోదిస్తూ, అలాగే మా అసోసియేషన్కి ఆయన చేసిన ఇబ్బందికి మా అసోసియేషన్ నుంచి బహిష్కరించాలని అందరు సభ్యుల విన్నపం దీని మేరకు ఈరోజు ఆయన్ని అసోసియేషన్ నుంచి మనం తొలగించడం జరిగింది. అలాగే ఇది అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరికి ఒక మాతృ సంస్థ ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్. దీనికి మన రాష్ట్ర ఉపాధ్యక్షుని ఉన్న పర్వతనేని రవికుమార్ గారిని ఈరోజు నూతన అధ్యక్షునిగా మనకి ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి నుండి వారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటున్నారు. అలాగే ఇప్పుడు మా కార్యదర్శి మన కోశాధికారి, అలాగే మా అసోసియేషన్కి మన పూర్వ అధ్యక్షులు, అలాగే పెద్ద ఆయన కల్కుర గారు, ప్రతి ఒక్కరి పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుండి మా హోటల్ ఏపీహెచ్ఏకి రవికుమార్ గారు అధ్యక్షులుగా ఉంటారు. వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇవాళ ఈ నెక్స్ట్ బాడీ ఫామ్ అయ్యే వరకు నేను ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ లీడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఏపీహెచ్ఏలో స్టార్ హోటల్స్ అందరూ కూడా మెంబర్సే, కాకపోతే కొంతమంది ఒక సపరేట్ అసోసియేషన్ ఫామ్ అవుదామని వాళ్ళు ఒక బాడీ కింద ఫామ్ అయ్యారు. మా ఉద్దేశం ఏంటంటే స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇందులోనే మెంబర్స్, వాళ్ళు ఒక ప్యానెల్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఓన్ ఇష్యూస్ సపరేట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో మేమందరం ఒక ఇందులో భాగమే, స్టార్ హోటల్స్ కూడా ఇందులో భాగమే. ఫ్యూచర్లో కూడా మెంబర్స్ చిన్న పెద్ద అనేవి లేదు. ఏపీహెచ్ఏ అసోసియేషన్ అంటే అన్ని హోటల్స్కి ఇది ఎపెక్స్ బాడీ కింద ఫ్యూచర్లో కూడా మేము గవర్నమెంట్ దగ్గరికి విన్నపాలు ఇవ్వడానికి, మా సమస్యలు తెలియజేయడానికి ఏపీహెచ్ఏనే మన ఎపెక్స్ బాడీగా పనిచేస్తుందండి. కాదండి, అందరూ వస్తే ఆయనకి దయచేసి గమనించండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ మన విజయవాడలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనకు పూర్వపు అంటే నిన్నటి వరకు మనకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన స్వామి గారు వారి యొక్క రిసిగ్నేషన్ లెటర్ను మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అందజేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వారు మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్లో అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈరోజు ఈసీ మీటింగ్కు వచ్చేసి ఈసీ మీటింగ్లో వారు రిసిగ్నేషన్ చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ వారు ఇక్కడ అధ్యక్షులుగా ఉండి అటు స్టార్ హోటల్స్ అసోసియేషన్ మీటింగ్లో పెట్టి అక్కడ ఈ అసోసియేషన్కు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ను
రెండుగా చీలిపోయి అక్కడ వారు ప్రెసిడెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో అనురాగంతో వారిని మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ఏపీ హోటల్స్ అసోసియేషన్ను మధ్యలో వదిలి స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ను క్రియేట్ చేయడము మా అందరికీ చాలా బాధాకరం. కాబట్టి మేము తీవ్రంగా ఈ విషయంలో ఖండిస్తూ బాధతో ఈరోజు మేము తెలియజేస్తున్నాం. వారిని మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్లో సభ్యత్వం నుంచి కూడా వారిని తొలగించేదానికి ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాను సారరహితంగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. తిరువూరు తండా ప్రాంతంలో శుక్రవారం ఆయన పర్యటించి సారా వలన కలిగే నష్టాలను వివరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సారా తాగడం వలన కలిగే నష్టాలను వివరించారు. ప్రతి ఒక్కరూ సారాకి దూరంగా ఉండాలని కోరారు. ఎంతో మంది వీడియోలు అవుతున్నారని గుర్తు చేశారు. సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ నాటసారా లేకుండా చేయడానికి ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలో ఎక్కడైతే తిరువురు ప్రాంతంలో నాటసారా కాసే కొన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని గ్రామాల్లో స్పెషల్ శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నవాడికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి అవేర్నెస్ కల్పించి కొన్ని దగ్గర రైడ్స్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇప్పటికీ దాదాపుగా అన్ని గ్రామాల్లో ఎక్కడ లేదు అని నిర్ణయం జరిగింది. కానీ ఇంకా కన్ఫర్మేషన్ చేసుకునే దశలో ఉన్నాము. ఇంకా పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక ర్యాండమ్గా క్రాస్ చెక్ చేసి మన జిల్లాని ఇంకా వచ్చే 1-2 వారాల్లో నాటుసారా రహిత జిల్లాగా మన జిల్లాని డిక్లేర్ చేయాలి. దీనికోసం మెయిన్లీ ఎక్కడైతే నాటుసారా కాస్తున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. అందులో మంచి అవగాహన వచ్చింది. నాటుసారా కాస్తే భవిష్యత్తు బాగుండదు, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, యంగ్ పీపుల్లే తాగి చనిపోతున్నారు, సో యంగ్ లేడీస్ విధువలు అయిపోతున్నారు. సో ఇటువంటి హృదయ విద్రావక సిచ్యుయేషన్ చూసి చాలా మందిలో మార్పు వచ్చింది. ఈ మార్పుని ఇలా కంటిన్యూ చేస్తూ ఎవరైతే తరతరాలుగా ట్రెడిషనల్ గా వాళ్ళు నాటుసారా కాస్తూనే ఉన్నారో, దాని మీదే జీవన ఉపాధి లాగా ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయాలు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మనము కొంచెం సపరేట్ నిధులు కేటాయించి ఎవరికైతే ఈ నాటుసారా కాయడం మానేస్తున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే టైపు ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చారు. దీని భాగంగా ఈ ఊర్లో వేమిరెడ్డి తండాలో వచ్చాము. ఈరోజు చాలా మంది మనకు గేదెలు కావాలి, మేకలు, గొర్రెలు కావాలి, కిరాణా షాప్ కోసం లేదా ఆటో కోసం లోన్ కావాలని అడిగారు. ఇవన్నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసి ఎక్కడ కూడా ఈ నాటుసారా లేకుండా చేసి ఈ సమాజాన్ని మనము నాటుసారా బారి నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము. మెయిన్లీ ఏకొండూరు ప్రాంతాల్లో అలాగే తిరువూరు ప్రాంతాల్లో కిడ్నీ సమస్య కూడా ఎక్కువ ఉంది. ఆ కిడ్నీకి ఈ నాటుసారా కూడా వన్ ఆఫ్ ద వే కాల్స్ కాబట్టి దాన్ని ఆపడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, సో సమాజం బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. ఇప్పుడే పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కలెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. సో అది కదా స్పిరిట్. సో అట్లాగా వాళ్ళు మనం ప్రోత్సహించాలంటే మన సరౌండింగ్ బాగుండాలి, గ్రామంలో మంచి మంచి ఆలోచనలు ఉండాలి, మంచి మంచి అధికారులు వస్తూ వెళ్తూ ఉండాలి, ఆ పిల్లలు మంచిది చూడాలా. సో దాంట్లో భాగంగా ఈ నాటుసారా తిరగటం చాలా అవసరం సమాజానికి. సో మన జిల్లా యొక్క ఎగ్జాంపుల్ జిల్లాగా సెట్ చేయడానికి యంత్రాంగం మొత్తం కృషి చేస్తూ ఉంది. దీనికి నాకు సహకారం వచ్చి పబ్లిక్ నుంచి కూడా కావాలి, మీడియా మిత్రుల నుంచి కూడా కావాలి. ఎక్కడైనా మీరు నాటుసారా కాసేది మీ దృష్టికి వస్తే దయచేసి నిర్మమటంగా నాకు చెప్పండి. సో వాళ్ళని మనకే మనం శిక్షించేది ఎంత శిక్షించినా ఇన్ని రోజులు అయితే ఆగలేదు కదా వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు మంచి మార్పు వచ్చి ఆపుతున్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తాం. ఎవరైనా తెలుసో తెలియక చేస్తుంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎందుకు చేయకూడదని తెలియజేద్దాము. మీరు కూడా తెలియజేయండి. మన అందరూ కలిసిగట్టిగా ఈ నాటుసారానే మన జిల్లా నుంచి నిర్మూలన చేద్దామని కోరుకుంటున్నాను. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం గొల్లపూడి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒకే రోజు 10,000 కోట్లకు పైగా తల్లుల అకౌంట్లో జమ చేయడం దేశ చరిత్రలో ఒక రికార్డని అన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్కరేనని వైసీపీ మాట మార్చిందన్నారు. సుపరిపాలనకు తొలి అడుగులోనే సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. 4,500 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, మంచినీళ్ళ సదుపాయ కార్యక్రమాలు కావచ్చు, లైట్లు కావచ్చు, ఇటు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు జరుగుతూ ఉన్నాయి. సుమారు మరి రాష్ట్రానికి పెట్టుబడులు కూడా దగ్గర సుమారు మరి దగ్గర 9.5 లక్షల కోట్ల పైగా 8.5 లక్షల ఉద్యోగాలు రావాలనే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మరి పరిశ్రమలను తీసుకొచ్చి, మరి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి రకరకాల మరి పరిశ్రమల్ని ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ సమగ్రాభివృద్ధి వరకు అన్ని ప్రాంతాలు కూడా, అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి జరగాలి.
ఆ ప్రాంతాల్లో ఏ వనరులు ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. అలాగే అనకాపల్లిలో కూడా మరి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా మరి కార్యక్రమాలు 1,85,000 కోట్లతో ఆ కార్యక్రమాలను కూడా ముందు తీసుకెళ్ళి మనం చూసాం. శ్రీ సిటీలో కూడా దగ్గర 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఏ విధంగా ముందుకెళ్ళిందో కూడా మనం చూసాం. అట్లాగే 65,000 కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా మరి లోకేష్ బాబు ప్రారంభం చేసిన కార్యక్రమాలు కూడా మనం చూసాం. శంకుస్థాపన చేసే కార్యక్రమాలు మొదలైనవి. అమరావతి కూడా దగ్గర 45,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా అన్ని పనులు మరి టెండర్లన్నీ ఫైనల్ చేసి ఆ కార్యక్రమాలు కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కూడా మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి దగ్గర 11,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. విశాఖ ఉక్కు ఆంధ్రలో కానీ పోరాటం చేస్తుంది కూడా మనందరికి కూడా తెలుసు. విశాఖ రైల్వే జోన్ మరి ప్రధానమంత్రి గారే ఆ భవనానికి ఈ నెల 5న జరిగిన హత్య కేసును ఛేదించినట్లు ఇబ్రహీంపట్నం సీఏ చంద్రశేఖర్ తెలిపారు. ఏసుబాబు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని సీఐ తెలిపారు. 3 వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. 3పై కేసు నమోదు చేసి కారును సీజ్ చేశామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విమాన ప్రమాదంలో ఏకైక మృత్యుంజయుడు రమేష్ ను కలిసిన ప్రధాని మోడీ. పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూసీ, సంక్షేమం, చేనేత మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి సవితా వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.